హలో అండి. హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు దోసకాయ టమాటా కర్రీ చేయబోతున్నాను. దీంట్లోకి అవసరమైన 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని, 2 దోసకాయలు, 3 టమాటాలు అయితే క్లీన్‌గా పెట్టుకున్నాను. వీటన్నింటిని ఇప్పుడు సన్నగా ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. ఈ దోసకాయ కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి. కొన్ని దోసకాయలైతే పుల్లగా ఉంటాయి కదా! ఇంకా వాటితో చేస్తేనైతే కర్రీ ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. దోసకాయలు కట్ చేసేటప్పుడు కొందరైతే పై తొక్కు తీయరండి. నేను దాన్ని తీసేసి నీట్‌గా ఇలా సన్నగా కట్ చేసుకుంటాను. దీనివల్ల దోసకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి. అదేవిధంగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ దోసకాయలు కట్ చేసేటప్పుడు చేదు ఉన్నదో లేదో చూసి చేదు లేని వాటిని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 టమాటాలను ఇలా కట్ చేస్తూ వేస్ట్ తీసేసి సన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయినైతే పెట్టుకున్నాను. దీంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకున్నాక ఇది హీట్ అయ్యాక మినపప్పు, జీలకర్ర, ఆవాలైతే వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఆనియన్ను గరిటెతో కలుపుతూ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. ఈ దోసకాయ ముక్కలు వేసుకున్నాక వీటిని బాగా కలుపుతూ ఉండాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. వాటర్ అంతా పైకి వచ్చేసి దోసకాయ ముక్కలు బాగా ఉడుకుతున్నాయి. మరి కొంతసేపు ఉడకనిద్దాం. చూడండి, ఇప్పుడు టమాటా అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు అల్లం పట్టే విధంగా బాగా కలిపాక ఈ టమాటా ముక్కలు అయితే మెత్తగా అవడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఒక స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఉప్పు, పసుపు, అల్లం అంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా ముక్కలని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇంకోసారి చెక్ చేద్దాం. టమాటాలోని వాటర్ కూడా అంతా బయటికి వచ్చి టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని గరిటెతో మళ్ళీ కలుపుతూ టమాటా ఎక్కడైనా గట్టిగా ఉంటే ఇలా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1 టేబుల్ స్పూన్నర పడుతుంది. ఈ క్వాంటిటీలో మీరైతే దోసకాయలు టమాటాలను బట్టి చూసి వేసుకోండి కారం అయితే. ఇప్పుడు ఈ కారం మంచిగా కలిసే విధంగా ఈ ముక్కలని మంచిగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మంచిగా కారం పట్టే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఆయిల్ అంతా బయటికి వచ్చి ఉడుకుతూ ఉంది. కూర కూడా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా. మీ ఫ్లేమ్ అయితే స్లోగా పెట్టుకున్నాను నేను. దీంట్లోకి ధనియాల పొడి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకాస్త ఒక 2 మినిట్స్ అండి. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి తేలి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కొట్టండి నా వీడియోకి.